నమస్తే. మొదటి పద్యంలో విష్ణువుకి చింతించదన్నని చింతన చేసి, రెండవ పద్యంలో వాలిన భక్తితో మొక్కెదన్ అని శివునికి. ఇప్పుడు మూడో పద్యం చూద్దాము. ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేద రాశి నిర్ణేతకు, దేవతా నికర నేతకు, కల్మష ఛేత్తకున్, నతత్రాతకు ధాతకున్, నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ అని. మీకు అర్థమయ్యే ఉంటుంది. మూడో పద్యంలో బ్రహ్మగారికి నమస్కారం చేస్తున్నారు. చింత చింతించదన్, మ్రొక్కెదన్, సేవ చేసేదన్ అంటే ఇవన్నీ కూడా ఏదో విధంగా భగవంతునితోటి సమయము, మనస్సుతో, కర్మలతో, ఇంద్రియాలతోటి కాలయాపన, సత్కాలయాపన చేయడము అని. ఇక్కడ మొదటి విశేషణం ఏం వాడారు బ్రహ్మగారికి? సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకున్ అని. విజ్ఞాత, జ్ఞాత అంటే జ్ఞానము కలుగువాడు జ్ఞాత. ఎలా అయితే కార్యము చేయువాడు కర్త, దృష్టి కలిగిన వాడు ద్రష్ట, అలాగే జ్ఞానము ఉన్నవాడు జ్ఞాత. ఇక్కడ విశేష జ్ఞానం ఉన్నవాడు విజ్ఞాత. విశేష జ్ఞానము ఎందుకు అంటే సృష్టి విజ్ఞాతకున్. సృష్టి మానవుడు కూడా చేస్తున్నాము అంటాడు. ఒక భవనాన్ని కట్టాము, ఒక ఉద్యానవనాన్ని కట్టాము, ఒక వంతెనని కట్టాము, ఇలాంటివన్నీ అనుకుంటారు. కానీ అవి భౌతిక సృష్టిలు. ఇక్కడ వీరు చేసేది జీవ సృష్టి, భగవత్ సృష్టి, జీవ సృష్టి. దేనికని? భూత సృష్టి విజ్ఞాతకు అన్నారు. భూతములు అంటే ముందు పంచమహాభూతాలు, వాటి నుండి వివిధ నిష్పత్తులలో వివిధ ప్రాణులు, జీవులు, జీవరాశులు, 84 లక్షల జీవరాశులు అన్నారు కదా. అప్తత్వం ఎక్కువ ఉంటే అప్సరసలు, పృథ్వీతత్వం ఎక్కువ ఉంటే బండగా ఉండే పెద్ద పెద్ద జంతువులు, ప్రాణులు, అలాగే వాయుతత్వం ఎక్కువ ఉంటే సన్నగా ఉండి తేలిగ్గా ఉండి త్వరగా ఇక్కడికక్కడికి కదిలిపోయేవి. అగ్నితత్వం ఎక్కువ ఉంటే అవి రగులిస్తూ పనులు నడిపిస్తూ హింసాత్మకంగా క్రూరంగా చేయించేవని. ఇలాగా ఇవి భూత సృష్టి విజ్ఞాతకు. ఇక్కడ చర అచర అన్నారు. కొన్ని చరములు అంటే చాలా మటుకు చరములే, అంటే తిర్యక్యోనులు కానీ, ఇవి నవపద, అష్టాపద, చతుష్పద, ద్విపద అన్నవి కానీ, లేదు అచర అంటే కొండలు, సముద్రాలు, చెట్లు, ఇలాంటివి కదలనివి. సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు అని. లైక్ చేయండి, వారికి సేవ చేసేదని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.